మనం ఒక్కొక్క కేసును ఒక్కొక్క రూట్‌లో చూస్తుంది. న్యాయమూర్తులకి అధికారం ఉంది. ఆ విచక్షణ ఉంది. ఆ అర్హత ఉంది రాజ్యాంగం ప్రకారం. బట్ ప్రజల్లో చర్చ కూడా జరుగుతుంటుంది. ఆ చర్చను కూడా న్యాయస్థానాలే స్వాగతించినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2 కోర్టులు రాష్ట్రంలోని 2 చోట్ల ఇచ్చినటువంటి తీర్పులనమాట. 6గురిని నరికి చంపిన కేసులో దోషికి మరణశిక్ష విధించారు విశాఖ 4వ అదనపు జిల్లా జడ్జి. 2021లో ఒకే కుటుంబంలో వాళ్ళని హత్య చేసినటువంటి అప్పలరాజుకి అక్కడ 6 నెలలు, 2 నెలల ఏళ్ల పిల్లలతో సహా 6గురిని దారుణ హత్యకు గురి చేశాడు. ఆ కేసులో నిందితుడికి మరణశిక్ష విధించారు. అదే సందర్భంలో 10 హత్యల కేసులో దోషులకి జీవిత ఖైదు విధించారు. 7వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇది. ఇక్కడ ఏదైతే 7వ అదనపు జిల్లా సెషన్ జడ్జి బందెల అబ్రహాం దోషులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 25,000 జరిమానా విధించారు. ఏలూరులో కాటి నాగరాజ్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి మీద కేసు నమోదైంది. దీని మీద అప్పటి ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్, ఏలూరు రూరల్ సిఐ అనసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది. 2 అనుమానితులు అదుపులో తీసుకుని విచారిస్తే నాగరాజ్ అనుమానాస్పద మృతి కాదని సైనిడ్ ఉపయోగించి హత్య చేసినట్టుగా తెలియదు. నిందితులు కూడా మరో 9 మందిని హత్య చేసినట్టు దర్యాప్తులో తేలడంతో ముద్దాయిలైన ఏలూరుకు చెందినటువంటి వెల్లంకి సింహాద్రి, విజయవాడకు చెందిన షేక్ అమీనుల్లా బాబులను అరెస్ట్ చేశారు. ప్రసాదంలో సైనిడ్ కలిపి విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాన గ్రామానికి చెందిన గండికోట భాస్కర్రావును కూడా నిందితులు సైనిడ్ ఉపయోగించి హత్య చేశారు. అతని భార్య గండికోట పద్మావతి ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృతుడు రియల్ ఎస్టేట్ వ్యాపారగడంతో నిందితులతో ఎక్కువ లావాదేవీలు ఉన్నాయని, ఈ క్రమంలో వాళ్ళ మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో భాస్కర్రావు నిందితులు ప్రసాదంలో సైనిడ్ కలిపి హత్య చేసినట్టు తెలియదు. 10 మందిని సైనిడ్ కలిపి హత్య చేసిన వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష, జీవితకాలం కూడా కాదు, 14 ఏళ్ల దాకా ఉంటాడు, తర్వాత బయటకు వచ్చేస్తారు. ఇక్కడ మరణశిక్ష. కాకపోతే ఆ కేసు సీరియస్నెస్ చూస్తారనమాట.